అందరికీ నమస్కారం. మనం అధ్యాయం 40 చాప్టర్ 40లోకి వచ్చేసాము. భారతదేశానికి తిరిగి రాక అనే ఈ అధ్యాయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో 15 ఇయర్స్ మన యోగానంద గారు అమెరికాలో ఒక సంస్థను నడిపారు. అండ్ వాళ్ళ గురువు గారైనటువంటి యుక్తేశ్వర్ గారి యొక్క పిలుపు మేరకు తిరిగి భారతదేశానికి వచ్చేయడం జరిగిందనమాట. సో వచ్చేటప్పుడు ఆ యోగానంద గారితో పాటు వాళ్ళ యొక్క శిష్యులు, అంటే అమెరికాలోని శిష్యులు ఇద్దరు ఆయనతో పాటు ఇండియాకి రావడం జరిగింది. వాళ్ళిద్దరూ ఎవరు? మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఎవరు? శ్రీ సి రిచర్డ్ రైట్ అండ్ మిస్ ఎట్టి బ్లెడ్స్. సో వీళ్ళిద్దరూ కూడా ఆయనతో పాటు వచ్చారనమాట. ఈ బ్లెడ్స్ ఏమో చాలా పెద్ద ఆవిడ, అండ్ శ్రీ రైట్ ఏమో ఒక చాలా యంగ్ అనమాట. సో వీళ్ళిద్దరూ కూడా యోగానంద గారితో ఇండియాకి వచ్చేసారు. వాళ్ళు రాజపుటానా అనే ఒక ఓడలో వాళ్ళు రావడం జరిగింది. ఎప్పుడు 1935 ఆగస్ట్ 22. సో ఆగస్ట్ 22వ తారీఖున రోజుకి బొంబాయి రేవుకి వాళ్ళు వాళ్ళ ఓడ అనేది ఓడ దిగారనమాట. సో అక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా తాజ్మహల్ హోటల్లో ఒక గదిలో ఉన్నారు. అండ్ వాళ్ళు అమెరికా నుండి వచ్చారు కాబట్టి అండ్ చాలా సక్సెస్ఫుల్గా అక్కడ ఒక సంస్థను కూడా నడిపారు కాబట్టి చాలామంది పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా వచ్చేసి వీళ్ళని కలవడం జరిగింది. వాళ్ళ యొక్క ఫోర్డ్ కార్లో సామాను మొత్తం రైలు పెట్టెలోకి ఎక్కించేశారనమాట. త్వరలోనే వాళ్ళు ముగ్గురు కూడా కలకత్తా వెళ్ళే రైల్లోకి ఎక్కేశారు. స్టేషన్లోకి వాళ్ళు ముగ్గురు చేరి అక్కడికి వచ్చేసరికి చాలామంది కాసిం బజార్ యువ మహారాజు, అంటే కాసిం బజార్ మహారాజు గారి ఆస్థానంలోనే కదా రాంచీ ఆశ్రమం అనేది నడుపుతూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ఆ మహారాజు గారి యొక్క కొడుకు కూడా వచ్చారనమాట వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి హౌరా స్టేషన్కి. సో అక్కడ అండ్ వెంటనే వీళ్ళు అక్కడ చూస్తే కూడా వాళ్ళకి మొత్తం దారి మధ్యలో మొత్తం మారిపోయిందనమాట. 15 ఇయర్స్ కదా. సో మొత్తం సిచ్యువేషను, అక్కడ రూపురేఖలు అన్నీ కూడా వాళ్ళకి కొత్తగా కనిపిస్తున్నాయి అనమాట. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళ నాన్నగారేమో చాలా ముసలి వాళ్ళు అయిపోయారు. అండ్ మళ్ళీ చనిపోయి బతికినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు మనం ఎంతగా హుషారుగా ఎంత బాగా ఉంటామో అలా వాళ్ళ నాన్నగారు యోగానంద గారిని గట్టిగా హత్తుకున్నారంట. సో అలా కౌగిలించుకునేసరికి ఈయనకి నోట మాట అనేది ఇంకా రాలేదన్నమాట. సో అట్లా చాలాసేపు అలా ఉండిపోయారు. వాళ్ళ తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మామయ్యలు, అత్తలు, బావలు, విద్యార్థులు, చిరకాల మిత్రులు అందరూ కూడా చుట్టూ ముగేశారు. సో వాళ్ళందరూ కూడా ఏడవకుండా ఒక్కళ్ళు కూడా లేరనమాట. సో అందరూ కూడా చాలా ప్రేమని ఆయన మీద, మన యోగానంద గారి మీద పూర్తిగా కురిపించేశారు. శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవడానికి బయలుదేరారనమాట. వాళ్ళ అమెరికా వెళ్ళడము అండ్ భారతదేశానికి తిరిగి రావడం అనేది కేవలం వాళ్ళ యొక్క గురువు గారైనటువంటి యుక్తేశ్వర్ గారి యొక్క మోటివేషన్. సో ఆయన్ని కలవడానికి వాళ్ళు వెళ్తున్నారనమాట వీళ్ళ ముగ్గురు కూడా. సో ఎవరు? మన యోగానంద గారు, వాళ్ళ యొక్క శిష్యులు ఇద్దరు. సో వెళ్ళంగానే యుక్తేశ్వర్ గారికి మాట రాలేదన్నమాట. అసలు నోట మాట రాలేదు. చాలాసేపు వాళ్ళు మౌనంగానే సంభాషణ చేసుకున్నారనమాట. తర్వాత కళ్ళ నీళ్ళ పెట్టుకుని కౌలించుకున్నారు ఇద్దరు కూడా. వాళ్ళ మేడ మీద గదికి వెళ్ళారు. అండ్ ఇక్కడ ఈ స్టోరీలో ఈ చాప్టర్లో మన శ్రీ రైట్ గారు ఉన్నారు కదా, అంటే యోగానంద గారి యొక్క శిష్యుడు. ఆయన ఎక్కువగా ఇక్కడ ఈ చాప్టర్లో కూడా యుక్తేశ్వర్ గారిని వర్ణించడం అనేది జరిగిందనమాట. సో యుక్తేశ్వర్ గారు ఏ విధంగా ఉన్నారు, ఎంత ఎత్తున్నారు, ఎంత తెల్లగా, ఏ విధంగా ఆయన ముక్కు మొహం ఏ విధంగా ఉంది, ఆయన యొక్క వ్యవహారం అంటే నడవడిక ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉంది, అదంతా కూడా శ్రీ రైట్ గారు వర్ణించడం జరిగిందనమాట. సో ఆయన పూర్తిగా యుక్తేశ్వర్ గారిని వర్ణించేశారనమాట. సో అమెరికా నుంచి, యూరప్ నుంచి, పాలస్తీనా నుంచి యుక్తేశ్వర్ గారికి చాలా కానుకలు తీసుకొచ్చారు మన యోగానంద గారు. సో వాటిల్లో ఒక కానుక ఒకటి ఉందన్నమాట. అదేంటంటే జర్మనీలో గొడుగు, చేతికర్ర కలిపినటువంటి ఒక బెత్తం కొనుక్కున్నారు. అది యోగానంద గారి కోసం కొనుక్కున్నారు, కానీ అది వాళ్ళ గురువు గారికి ఇచ్చేసేసారనమాట. ఇండియాలో ఆ బెత్తం గురుదేవులకు ఇవ్వాలని ఆయన నిశ్చయం చేసుకున్నారనమాట. సో అప్పుడు ఆయన కోసం కొనుక్కున్నారు, కానీ తర్వాత ఇండియా వెళ్ళిన తర్వాత మన గురువుగారికి ఇద్దామని చెప్పేసి ఆయన అనుకున్నారు. సో ఎన్ని కానుకలు తెచ్చినా అన్నిటిలోకి ఈ కానుక మాత్రం యుక్తేశ్వర్ గారికి నచ్చిందనమాట. సో వేరే వాళ్ళకు కూడా ఇదిగో నాకు
నాకు యోగానంద తీసుకొచ్చారు ఈ గిఫ్ట్ అని చెప్పేసి అందరికీ అదే చూపించారు, కానీ మిగతా ఏమీ చూపించలేదు. ముక్తేశ్వర్ గారి యొక్క గదిలో ఆయన కూర్చుంటారు కదా, మెడిటేషన్ చేసుకుంటారు కదా, ఆ పులి చర్మం చిరుగుల కంబడి ఒకటి ఉందన్నమాట. దాన్ని రీప్లేస్ చేయడానికి ఆయన కొత్త తివాసి ఒకటి కొనుక్కొచ్చారు. సో అది నేను రీప్లేస్ చేస్తానని చెప్పేసి అడిగితే, నీకు అంత సరదాగా ఉంటే నువ్వు కానిచ్చేసి, కానీ నాకు అది చాలా హ్యాపీగా ఉంది, దేవులు ఏమీ ఉత్సాహం ఏమీ చూపించరు అనమాట. కలకత్తాలో శ్రీరాంపూర్ ఆశ్రమంలో ఉన్నారు. యుక్తేశ్వర్ గారి యొక్క ఆశ్రమం శ్రీరాంపూర్లో ఉంది కదా, సో అక్కడ ఉన్నారు. అయితే ఇక అక్కడి నుంచి శ్రీరాంపూర్ కలకత్తా నుంచి బయటపడిన తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్తారు మన యోగానంద గారు? ఎస్, కంపల్సరీ రాంచీ ఆశ్రమం, రాంచీకి బయలుదేరారనమాట. సో రాంచీలో ఆయన ఒక సంస్థను స్థాపించారు, ఒక విద్యాలయం ఉంది, అక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. సో ఆ సంస్థని అక్కడ వాళ్ళకి అప్పచెప్పేసేసి ఆయన అమెరికా వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు ఆ ఆశ్రమం ఏ విధంగా ఉంది, ఆ విద్యాలయం ఎలా నడుస్తుంది అని చూడడానికి ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారనమాట. సో అక్కడికి వెళితే ఆయనకి ఎంతో ఘన స్వాగతం, అందరూ కూడా 15 ఏళ్ల తర్వాత వచ్చారు కాబట్టి అది చూసేసరికి ఆ టైంకి ఆయన వెళ్ళిన టైంకి ఆ 15 ఇయర్స్లో ఆ విద్యాలయం అనేది బాగా గొప్పగా పేరు పొందిందనమాట. విద్యాలయ పతాకాన్ని ఉవ్వెత్తు నిలిపి ఉంచిందనమాట. సో చాలామంది నిస్వార్థం బుద్ధి గల ఉపాధ్యాయులందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆ విద్యాలయాన్ని గొప్పగా నిలబెట్టారనమాట. సో అక్కడ ఎంతోమంది మామూలుగా డైలీ పగలు వచ్చే విద్యార్థులు ఉన్నారు, అండ్ సన్యాసం తీసుకున్న ఆశ్రమవాసి విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారనమాట. అయితే యాక్చువల్గా ఇంకోటి కాకపోతే ఏంటంటే, రాంచీ సంస్థ దుర్భరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిపోయింది. ఏంటంటే విరాళాలు ఏమీ రావట్లేదు. అది కాక కాసిం బజార్ మహారాజు గారు సర్ మణీంద్ర చంద్ర నంది గారు చనిపోయారనమాట. ఆయన చనిపోయి ఆయనదే కదా ఈ కాసిం బజార్ భవనం కేంద్ర విద్యాలయంగా మార్చారు, ఆయనే కదా. సో ఆయన కూడా లేకపోవడం ఫ్రీగా ఎన్నో వస్తువులు కల్పించే ఫ్రీగా ఇవ్వలేకపోతుంది అనమాట. ఇక ఈయన మన యోగానంద గారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ యువకుడైన కాసిం బజార్ మహారాజ్తో చాలాసేపు మాట్లాడారనమాట. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఇక వాళ్ళ అబ్బాయి మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఆయనతో మాట్లాడారు చాలాసేపు. అంతేకాకుండా ఆర్థిక సహాయం కోసం వాళ్ళ నాన్నగారిని కూడా, యోగానంద గారి యొక్క నాన్నగారిని కూడా అర్థించారు. ఇక దాంతో వాళ్ళ ఆశ్రమం ఇక బాగా మళ్ళీ ఊపందుకుందనమాట. సరైన క్రమంలో సరైన సమయంలో అమెరికా విద్యార్థులు కూడా వాళ్ళకి విరాళాలు పంపడము, ఇవన్నీ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నారనమాట. ఆశ్రమం అనేది ఆర్థికంగా నిలదొక్కుంది. ఇక భారతదేశానికి వచ్చిన కొన్ని రోజులకే రాంచీ విద్యాలయం చట్టబద్ధంగా కూడా నమోదు కావడం ఆనందంగా అనిపిస్తుంది అనమాట మన యోగానంద గారికి. చిరస్థాయిగా ఒక యోగ విద్యా కేంద్రాన్ని నెలకొల్పాలన్న యోగానంద గారి జీవిత స్వప్నం సఫలమవుతుందన్నమాట. సో అది యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1917లో ఒక 7 విద్యార్థులతో స్టార్ట్ అయినటువంటి ఈ చిన్న ఆశ్రమము ఇప్పుడు ఒక పెద్ద కేంద్రంగా మారిపోయింది. సో ఇది ఇంకా చాలామంది ఆశ్రమవాసులు ఇద్దరు ఉన్నారు కదా. సో చాలామంది అక్కడ వృత్తి విద్యా శిక్షణ అంటే ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట పిల్లల్లో. అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ అంటే యూనిక్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి యూనిక్నెస్ ఉంటుంది. యాక్చువల్గా మామూలుగా ఇప్పుడు మనం చదివే చదువులు ఏంటి అంటే వాళ్ళల్లో ఒక టాలెంట్ ఉన్నా లేకపోయినా పుస్తకాల్లో ఉన్నది ఏదో బట్టి పట్టేసి మార్క్స్ తెచ్చేసుకుని వాటి ద్వారా వాళ్ళు అలా చేస్తున్నారు. అలా కాకుండా న్యాచురల్గా బై గాడ్ పుట్టకతో వచ్చినటువంటి కొన్ని స్కిల్స్ ఉంటాయి, యూనిక్నెస్ అంటాం దాన్నే. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ప్రతి ఒక్క విద్యార్థిలోనూ పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఆ స్కిల్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్కిల్స్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే దానికి శిక్షణ అనేది ఇక్కడ మన ఆశ్రమంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవి కొంతమంది పిల్లలు ఉంటారు ఇండిసిప్లైన్గా ఆటపాటలు ఊరికి చిల్లరగా ఆట పట్టిస్తూ అలా ఉంటారు కదా. కానీ వాళ్ళని చూసినప్పుడు మన యోగానంద గారికి అసలు ఏ విధంగానూ బాధ కలిగేది కాదనమాట. ఎందుకంటే యాక్చువల్గా యోగానంద గారికే తెలుసు ఆ టైంలో ఆయన ఎంత చదువు అంటే ఎంత అయిష్టంగా ఉండేవాళ్ళు కాబట్టి. సో అయిష్టత చూపించే పిల్లల్ని ఈయన ఎక్కువగా ఫోర్స్ చేసేవాళ్ళు కాదనమాట. అలాగే ఇంకా చాలా ఆటలు
ఆటల పోటీలు హాకీ, ఫుట్బాల్ ఇట్లాంటి ఆటల్లో వీళ్ళు ఎప్పుడు ఫస్ట్ వచ్చేసేవాళ్ళు అనమాట. అలాగే సంకల్ప శక్తి ద్వారా అంటే ప్రాణశక్తిని ఒంట్లో ఏ భాగానికైనా సరే మానసికంగా పంపడం ద్వారా కండరాలకు ఎనర్జీ రీఛార్జ్ చేయడం అనమాట. మన బాడీ పార్ట్స్ని రీఛార్జ్ చేసే కొన్ని వ్యాయామ పద్ధతి ఉంది. అది కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా నేర్చుకున్నారనమాట అక్కడ ఆశ్రమంలో. ఈ ఆశ్రమంలోని పిల్లలందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి పల్లెలకి వెళ్ళడం, గిరిజనులకు వెళ్ళడం, వాళ్ళకి ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలంటే చేయడము అండ్ కొన్ని వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడము, ఆడపిల్లలకి స్పెషల్గా కొన్ని క్లాసెస్ చెప్పడం, ఇవన్నీ కూడా ఆ విద్యార్థులు వాలంటీర్గా చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఈ రాంచీ విద్యాలయం విశిష్ట లక్షణం ఏంటంటే క్రియాయోగ దీక్ష ఇవ్వడం. సో చాలా సాధన చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక అభ్యాసాలు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది వాళ్ళలో ఉంటుంది. అండ్ గీతా పారాయణ చేస్తారు. నిరాడంబరత, స్వార్థ త్యాగం, గౌరవం, సత్యం అన్న గుణాలని ఉపదేశం ద్వారా కాకుండా ఆచరించి వాళ్ళు నేర్చుకుంటారనమాట. బోధించడం వాళ్ళు ఆచరిస్తూ అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళందరూ అదే ఆచరిస్తూ పిల్లలకు కూడా అదే బోధిస్తూ ఉంటారనమాట. ఇంకా దుఃఖాన్ని కలిగించే దాన్ని చెడుగాను, నిజమైన సుఖాన్ని ఇచ్చే పనులే మంచిగాను వాళ్లకు నిర్దేశించడం జరుగుతుందన్నమాట. సో చెడుని విషం కలిపిన తేనెతో పోలుస్తాం. అది మనకు మోహం పుట్టిస్తుంది, కానీ అందులో మృత్యువు పొంచి ఉంది అనే జ్ఞానం పిల్లలందరికీ కూడా తెలుస్తుందన్నమాట. సో చెడు అనేది ఎలా ఉంటుందంటే విషం కలిపిన తేనెలాగా ఉంటుందన్నమాట. సో అది మనకి మోహం, ఒక మాయ కమ్మేస్తుంది. ఇక మనకి ఏం గుర్తురాదు, ఓకే అది చేయాలి అలా అని చెప్పేసి. ఆ తర్వాత కానీ కొన్ని రోజులకు కానీ తెలుస్తుంది దాంట్లో ఉన్నటువంటి విషం అనేది. సో అందులో మృత్యు అనేది పొంచి ఉందన్నమాట. సో అట్లా మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటి పట్ల మనం ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పడం జరుగుతుంది. అలాగే అక్కడ పండ్ల తోటలు కూడా ఉన్నాయన్నమాట. ఒక శివాలయం ఉంది అండ్ లాహిరి మహాశైలు గారి యొక్క విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ పండ్ల తోటలో మామిడి చెట్ల గుబురుల కింద వీళ్ళు స్టడీ నేర్చుకుంటూ ఉంటారనమాట. సో రాంచీ ఎస్టేట్లోని యోగదా సత్సంగ సేవా ఆశ్రమం భారతదేశంలోని వేల మంది పేదవాళ్ళకు ఉచిత వైద్య సహాయం, శస్త్రచికిత్స సదుపాయం అన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇది రాంచీ సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తున ఉందన్నమాట. అండ్ ఇందులో 500 ఫల వృక్షాలు ఉన్నాయన్నమాట. అక్కడ మామిడి, ఖర్జూరం, జామ, లిచి, పనస ఇట్లా చాలా పండ్ల తోటలు కూడా ఉన్నాయి. వాళ్ళే కొన్ని అవన్నీ పెంచుకోవడం, కూరగాయలన్నీ కూడా అక్కడి నుంచే స్వయంగా పిల్లలు నాటి వాటిని పోషించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి పత్రికలు వస్తాయి. అండ్ తూర్పు పడమట వాళ్ళు దేశాల నుంచి వచ్చినట్టు విరాళంగా ఇచ్చినటువంటి కొన్ని బుక్స్ అనేవి, పవిత్ర గ్రంథాలు ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా పురాతత్వం, భూ విజ్ఞానం, మానవ శాస్త్ర సంబంధం ప్రాముఖ్యం గల అమూల్య శిలల్ని చక్కగా వర్గీకరించి అమర్చిపెట్టిన పురావస్తు ప్రదర్శనశాల కూడా, ఒక మ్యూజియం కూడా ఒకటి ఉందన్నమాట. సో అందులో ఆ మ్యూజియంలో చాలా వరకు మన యోగానంద గారు తిరిగిన చాలా ప్రదేశాల్లో తిరిగి వచ్చారు కదా. సో అక్కడ ఆయన కలెక్ట్ చేసినటువంటి వస్తువులు కూడా అక్కడ పొందుపరిచారనమాట ఆ మ్యూజియంలో. అయితే మన యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా అలాగే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయానికి చట్టబద్ధంగా అనుబంధమై ఉంది. సో రెండు కూడా కనెక్టెడ్ అనమాట. 2 కార్యాలయాలు, వైఎస్ఎస్ ఇండియాలో ఉన్న వైఎస్ఎస్, అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎఫ్. సో ఈ 2 కూడా కనెక్టెడ్గా ఉంటాయి అన్నమాట. ఇండియాలో రాంచీలో వైఎస్ఎస్ ఉంది, అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఎస్ఆర్ఎఫ్ ఉంది. ఇక యోగదా సత్సంగ అనే పుస్తకం కూడా వీళ్ళు ప్రచురించడం జరిగింది. ఈ సత్సంగాలు ప్రచురించినటువంటి ఈ యోగదా సత్సంగ అనే పుస్తకము అన్ని ప్రాంతాల్లో, భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న విద్యార్థులకు నెల పోస్టులో పాఠాలు పంపిస్తారనమాట. ఈ పాఠాలు శక్తిపూరణ, ధారణ, ధ్యాన ప్రక్రియల్ని బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక ఆ తర్వాత ఇంకా అర్హులైనటువంటి ఇవన్నీ చదివిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు ఎలిజిబుల్ అనుకుంటే కనుక ఒక చిన్న టెస్ట్ పెట్టి ఆ విద్యార్థులకు క్రియాయోగ కూడా ఇస్తారు. ఇట్లా అలాగే నేను కూడా ఆ విధంగానే క్రియాయోగ తీసుకోవడం జరిగింది. యోగానంద గారితో పాటు శ్రీ రైట్ ఉన్నారు కదా. సో శ్రీ రైట్ రాంచీ కురవాళ్ళతో అందరితో ఫ్రెండ్షిప్ చేశారనమాట ఈజీగా. వాళ్ళతో పాటు ఆయన కూడా సాదా పంచె కట్టుకుని వాళ్ళతో కలిసిమెలిసి ఉండారనమాట.
ఈ బొంబాయి, రాంచీ, కలకత్తా, శ్రీరాంపూర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సాహస కార్యదర్శి తనతో పాటే ఉన్నారు. అంటే అతని యొక్క ప్రయాణం డైరీలో రాస్తూ వచ్చారండి. ఇవంతా కూడా ఒక డైరీ మెయింటైన్ చేశారు శ్రీ రైట్. ఒకసారి యోగానంద గారు అడుగుతారు, డిక్, భారతదేశాన్ని గురించి నీకు కలిగిన అభిప్రాయం ఏమిటి? సో శ్రీ రైట్ని, అంటే డిక్ అని పిలుస్తున్నారు మన యోగానంద గారు అతన్ని. సో నీకు భారతదేశం మీద ఎలాంటి అభిప్రాయం కలిగింది అనగానే మన శ్రీ రైట్ ఏమంటారంటే శాంతి అని చెప్పేసి చెప్తారనమాట. ఈ జాతి తత్వం శాంతి అని శ్రీ రైట్ చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద చాప్టర్ భారతదేశానికి తిరిగి రాక. ఈ వీడియో ఇంతటితో ఫినిష్ అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.